ఓం ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 157వ శ్లోకం. ముకుంద ముక్తి నిలయ మూల విగ్రహ రూపిణి భావజ్ఞ భవరోగగ్ని భవచక్ర ప్రవర్తిని. ముకుంద ముక్తిం దదాతీతి ముకుందః. ముక్తినిచ్చేవాడు ముకుందుడు. ముకుందుని రూపమే కృష్ణుడు. చిచ్చక్తి రూపం, జ్ఞానతత్వమునకు రూపైన వాడు ముకుందుడు. రాగాది వాసనలు బంధమునకు కారణం. భక్తి చేత అద్వైతాన్ని సాధించుటకు అనువైన రూపం. ముకుందుడు పరమేశ్వరీ రూపం. ముకుందమను భక్తితత్వ రూపమే ముకుంద. ఓం ఐం హ్రీం శ్రీం ముకుందాయై నమః. ముక్తి నిలయ. పునరపి జననం పునరపి మరణం. అది లేని స్థాయి భావమే ముక్తి. సాలోక్యం భగవంతునితో నివసించు భావన పటిమ. తానే భగవద్రూపంగా భావించి తరించుటే సారూప్యం. భగవంతుని సమీపంలో అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అను భావనతో తరించుటే సామీప్యం. భగవంతుని యందు లీనమైపోవుట సాయుజ్యం. సారూప్యం, సామీప్యం, సాలోక్యం, సాయుజ్యం అను ముక్తి మార్గములందు భక్తులను తరింపజేయునది అమ్మ. ముక్తి అను భావన పదార్థమునకు కారణమగు పరమేశ్వరి ముక్తి నిలయ. ఓం ఐం హ్రీం శ్రీం ముక్తి నిలయాయై నమః. మూల విగ్రహ రూపిణి. సాధకానాం సౌకర్యార్థం బ్రహ్మణో రూపకల్పన అని శంకరుల మాట. రూపనామ క్రియలు లేనిదే బ్రహ్మ పదార్థం. ఉపాసనకు సాధనకు అనుకూలంగా ఉండుటకు రూపనామ క్రియలచే తనను తాను ప్రకటించుకున్నది అమ్మ. సాధక జన భావమునకు అనుగుణంగా రూపంతో ప్రకటితమగునది పరమేశ్వరి. రూపనామ క్రియలకు సంకేతమే విగ్రహం. రూపములెన్నైనా మూలతత్వంలో మార్పు లేదు. సృష్టికి మూలం ఇచ్ఛాశక్తి. బిందు రూపంలో స్పందన ఏర్పడుతుంది. అది పశ్యంతిగా మారుతుంది. పశ్యంతియే విమర్శ. సత్వగుణంతో కూడి ఉంటుంది. అదే శుద్ధ సత్వరూపం చిత్కళ. చిత్కళ మహదహంకారం గుణములు మొదలగు వాడితో విరాట్ రూపంగా ప్రకాశించున్నది పరమేశ్వరి. మూల విగ్రహ రూపిణిగా కీర్తించబడినది. ఓం ఐం హ్రీం శ్రీం మూల విగ్రహ రూపిణ్యై నమః. భావజ్ఞ. భావం అనేది మానసిక సంకల్పం. రూపనామ క్రియలు లేని పరతత్వాన్ని భావించుట, భావనకు తగిన రూపమును రూపొందించటం జరుగుతుంది. మనస్సు చేత బుద్ధిని ప్రేరేపించి, బుద్ధిచే పరతత్వమును వివేచించి నిర్ణయమునకు వచ్చున్నదే జ్ఞానం. జ్ఞానమనంతం బ్రహ్మ. జ్ఞానమునకు రూపం పరమాత్మ. సర్వంలోని చైతన్య స్పృహకు రూపం పరమేశ్వరి. ఉండుట, పుట్టుట, పెరుగుట, వృద్ధి చెందుట, క్షీణించుట, మరణము అను 6 రకములు భావలక్షణములు. జీవుల గత కర్మలను అనుసరించి వర్తమాన జన్మ భావములుంటాయి. ఈ 6 భావనల సమిష్టియే కర్మ. కర్మము యొక్క భావములకు మూలమగున్నది, కారణమైనది, చక్కగా తెలిసినది జగన్మాత భావజ్ఞగా పిలువబడింది. ఓం ఐం హ్రీం శ్రీం భావజ్ఞాయై నమః. భవరోగగ్ని. ధారేషణ, ధనేషణ, పుత్రేషణ అన్నవి ఈషణత్రయములు. బహిరంగంగా కనిపించు భవరోగములు జననమాదిగా వచ్చునవి. రాగద్వేషములు మానసికపరమైనవి. శరీరమునకు కలుగు జ్వరాది ప్రమాదములు శారీరకములు. ఈ మొత్తం సంసారంగా పిలువబడింది. సంసారము అనేది జ్ఞానోపార్జనకు ప్రతిబంధకం. వీటి యందు పరమేశ్వరీ ఆరాధన అనగా జగన్మాతను ఆరాధించుట వలన శారీరక మానసికముగు భవరోగములు నశిస్తాయి. ముక్తి కలుగుతుంది. అందుకే అమ్మ భవరోగగ్ని.
ఓం ఐం హ్రీం శ్రీం భవరోగజ్ఞై నమః. భవచక్ర ప్రవర్తిని. పునరపి జననం పునరపి మరణం అన్నదే భవచక్రం. పరమేశ్వరి అస్తిత్వమును మరచిన వారు నాస్తికులు, అజ్ఞానులు. పరాతత్వము తక్క అన్యము లేదను భావనే జ్ఞానం. తద్ భిన్నమైనది అజ్ఞానం. సమస్తము జగన్మాత కల్పితం కావున అజ్ఞానం కూడా అమ్మ కల్పనే. జీవుల గత జన్మ కర్మల ఫలితమే వర్తమాన జన్మ. వర్తమాన జన్మల కూర్పును చక్కగా తెలిసి జీవులను వర్తింపజేయునది పరమేశ్వరి. శ్రీచక్రము భవచక్రంగా చెప్పబడింది. శ్రీచక్రముందుండు అమ్మ భవచక్ర ప్రవర్తిని. ఓం ఐం హ్రీం శ్రీం భవచక్ర ప్రవర్తిన్యై నమః.